రైతు రుణమాఫీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ కార్యక్రమం పూర్తయింది. ఇకంతా కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ అందబోతోంది. దీనికి సంబంధించి ఎట్లా నెక్స్ట్ ఏ విధమైనటువంటి ప్రొసీజర్తో ముందుకు వెళ్ళబోతున్నారు దానికి సంబంధించి మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతూ ఉన్నారు సెక్రటేరియట్ నుంచి. వెంకట్, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రైతులు సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే 2022 మే 6న వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీ ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు మొదటి విడత ఏదైతే రైతు రుణమాఫీ ఇవాళ విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే సచివాలయం వేదికగా ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం, ఇటు అందుబాటులో ఉన్న మంత్రి వర్గం అంతా కూడా సచివాలయం వేదికగా ఇవాళ మొదటి విడత రుణమాఫీ విడుదల చేశారు. ఇక నేరుగా వారి వారి ఖాతాల్లోకి ₹1,00,000 పడిపోయినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే సచివాలయం వేదికగా చాలామంది రైతులు ఇక్కడికి తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే దాదాపు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 4 విడతలుగా 25,000 చొప్పున 4 విడతలు చేసింది. ఆ తర్వాత 2018లో ఈ రుణమాఫీని పక్కన పెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత 2018 డిసెంబర్ 11 నుంచి ఇప్పటి వరకు మొన్న డిసెంబర్ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ₹2,00,000 రైతుల రుణమాఫీకి సంబంధించి ఇవాళ మొదటి విడత రైతుల ఖాతాలోకి జమ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ బ్యాంకర్లు, కలెక్టర్లు, అట్లనే అక్కడున్న ఎమ్మెల్యేలతో కూడా ఇప్పటికే చర్చలు అయిపోయినాయి. మొదటి విడత నేరుగా రైతుల అకౌంట్లో పడాలి. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకూడదు. ఒకవేళ రినివల్ చేసినప్పటికీ కూడా నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేసే విధంగా బ్యాంకర్లు సహకరించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. రైతులు ఇప్పటికే ఒక మోస్తారుగా వర్షాలు కూడా పడుతున్నాయి. ఇప్పటికే పంట కూడా కొద్దిగా మొలకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే పెట్టుబడి కావాలి. ఇప్పుడే యూరియా కావచ్చు, అడుగు పిండి కావచ్చు, ఇట్లా పెట్టుబడికి చాలా అవసరం ఉన్న నేపథ్యంలో సరైన సమయంలో ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేరుగా మొదటి విడత రైతుల్లో వేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరో విడత ఈ నెల చివరి వరకు వేస్తామని చెప్తుంది. మూడో విడత కూడా వచ్చే నెల ఆగస్టు 15 లోపు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇట్లా